రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు మన శరీరం విశ్రాంతి తీసుకోవాలి. కానీ నిద్రే సరిగ్గా లేకపోతే మన శరీరం ఎప్పుడూ ఒత్తిడికి గురవుతుంది. ఇదే కొనసాగితే అది క్రమంగా హై బీపీని తెచ్చిపెడుతుంది. సాధారణంగా రాత్రిపూట రక్తపోటు కాస్త తగ్గుముఖం పడుతుంటుంది. కానీ నిద్రలేమి సమస్యగా మారినప్పుడు రాత్రులు తగ్గాల్సిన రక్తపోటు ఇంకా పెరుగుతుంది. మంచి విషయం ఏంటంటే నిద్రను సరిచేస్తే బీపీని కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చునంటున్నారు డాక్టర్లు. రాత్రిపూట నిద్రలో ఇబ్బందులు హై బీపీకి ఎలా కారణం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నిద్రభంగం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణాలు మనం చూసుకుంటే అంటే ఏ విధంగా మెకానిజంగా ఆలోచించినట్టయితే ఒకటి స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అంటే ఏమిటి ఒత్తిడి దానివల్ల దాన్నే కార్టిజాల్ అంటారు. కార్టిజాల్ కానీ ఎక్కువ రక్తంలో కానీ దాని తయారీ వచ్చినట్టయితే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. రెండోది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఓవర్ యాక్టివిటీ దానివలన మీ గుండెపోటు పెరుగుతుంది, గుండె కొట్టుకోవడం, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, వచ్చే ఇబ్బందులు మనకు తెలుసు. అది కాకుండా రక్తనాళాలు ఏవైతే చాలా అతి సున్నితమైన లోపల భాగాన్ని ఎండోథీలియం అంటారు. ఈ ఎండోథీలియం అనేది నెమ్మదిగా దెబ్బతినేస్తుంది ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరగడం వల్ల. దానిని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఒక ప్రక్రియ ఏదైతే ఉందో ఇలాంటి ఇబ్బందులు ముందు మనం చెప్పుకుని రావడం వల్ల తెలియకుండానే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది చాలా హానికరం, అంటే కణాలని డ్యామేజ్ చేసేస్తుంది. దానివల్ల రక్తనాళాలు మామూలుగా కొంత పని చేసి అవి కూడా అలిసిపోతాయి కదండి, కొంచెం రెస్ట్ అవసరం కదా, ఆ రెస్ట్ కూడా రాకుండా ఉంటుంది. దానివల్ల కూడా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. మామూలుగానే అసలు బ్లడ్ ప్రెషర్ అనేది భారతదేశంలో పెద్ద సంక్లిష్ట పరిస్థితి, సంక్షోభం అయిపోయిందంటే నమ్మండి. ప్రతి 3 భారతీయులలో ఒకరికి బ్లడ్ ప్రెషర్ ఉంది. దీనివల్ల మిలియన్ల కొద్ది మరణాలు జరుగుతున్నాయి, స్ట్రోక్ వల్ల కానీ గుండెపోటు వల్ల కానీ. నిద్ర తక్కువైనా క్వాలిటీ ఆఫ్ ద స్లీప్, లేవడం మధ్యలో ఏదో ఫోన్ వచ్చింది మళ్ళీ మాట్లాడడం, దానివల్ల కూడా బ్లడ్ ప్రెషర్ పెరగడానికి. నిద్ర పాలుగా భంగం వల్ల ఇంకేమిటి కారణాలు అంటే ఇప్పుడు నిద్ర తక్కువైంది, మనిషి అలసిపోయినట్టు ఉంటాడు. సరేలే ఏదో ఈ రోజుకి ఒకసారి ఆ జంక్ ఫుడ్ తినేద్దాం, కొంచెం రుచికరంగా ఉంది పక్కన ఏదో ఒక ఫుడ్ జాయింట్లో అని, దానివల్ల మళ్ళీ ఎక్సర్సైజ్ కూడా తగ్గిపోతుంది, మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇంకా మళ్ళీ దాన్ని పట్టించుకోకుండా అసలు నిద్రపోకుండా ఇంకా ఊపకాయం వచ్చి అదొక విషవాయంలో కొట్టుకుపోతారు. నిద్ర తక్కువ అవుతూ ఉంటుంది, ఊపకాయం పెరుగుతూ ఉంటుంది, ఇంకా బ్లడ్ ప్రెషర్ తగ్గదు. ఆ నిద్ర తక్కువైపోవడం వల్ల భారతదేశం వచ్చేటువంటి ఇబ్బందులు ఒక కారణం, ముఖ్య కారణం ఏదైతే ఉందో భారతదేశంలో ఇంతమందికి బ్లడ్ ప్రెషర్ ఉండడానికి కారణం ఈ నిద్ర భంగం కూడా అనిపిస్తూ ఉంది. అది కూడా ముఖ్యంగా అన్నది రాత్రి వేళలో నిద్ర డిస్టర్బెన్స్ అవడం వల్ల వచ్చేటువంటి ఈ భంగం. అందువలన రాత్రి వేళలో నిద్ర ఏమాత్రం 6 గంటలు కనీసం పడుకున్నా కూడా ఏమాత్రం మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా మీ దగ్గర ఉండేటువంటి సాధనాలు కానీ ఇది ఎలక్ట్రానిక్ పరికరాలు అవన్నీ ఆమడ దూరంలో పెట్టుకోండి. ఒక చక్కగా బ్లూ లైట్ ఏమాత్రం కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉండండి. నిద్రపోయినప్పుడు కొంచెం కూలింగ్ ప్లేస్లో ఉండండి, ఏమాత్రం డిస్టర్బెన్స్ లేని ప్రదేశం ఉండండి, హాయిగా నిద్ర.